హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి సిస్టర్ బ్లాగ్స్. సో ఇవాళ వీడియో వచ్చేసేసి మేమైతే ఊరికి వెళ్తున్నాము. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అన్నమాట. ఎందుకు అనుకుంటున్నారు కదా, మా తాతయ్యకి అయితే నైవేద్యం పెడుతున్నాము, అందుకే వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుందో కూడా నేను మీకు మొత్తం చూపిస్తేస్తాను, పదండి. అండ్ మా చెల్లి చూడండి ఎలా కూర్చుందో ఇక్కడ. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు గో దేర్. చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ ఇవాళ అయితే మాకు స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉండే అనమాట. వాటిని వదులుకొని మరీ వెళ్తున్నాము. ఎందుకు అనుకుంటున్నారు కదా, అక్కడ మా అక్క, చెల్లి, తమ్ముడు వాళ్ళతో చాలా బాగా ఆడుకుంటాం అన్నమాట. సో చూడండి, మా డాడీ కొత్త ఫోన్ ఎలా ఉందో చెప్పండి. నేచర్ అయితే చాలా బాగుంది కదా, చూడండి ఎంత గ్రీనరీ ఉందో ఇక్కడ, చాలా బాగుంది. అండ్ మా బుజ్జి గణపయ్య ఇన్ కార్, ఇదైతే చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఇక్కడైతే మేము పాటలు పెట్టుకుందాం అనేసి ఆన్ చేసుకున్నాము. మంచిగా సాంగ్స్ వింటూ అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే అబ్బబ్బబ్బా. అండ్ ఇది ఊరు కాబట్టి ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్తో ఉంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే ఆ గ్రీనరీ, ఆ పచ్చటి పొలాలు, ఆ చల్లటి గాలి, అబ్బబ్బబ్బా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఊరు. అండ్ మేమైతే హనుమంతుడి విగ్రహం కూడా వేశాడు మా డాడీ ఇక్కడ కార్లో. అండ్ చూడండి ఎంత గ్రీనరీయో కదా. నాకైతే ఈ గ్రీనరీలో వాక్ చేయాలని చాలా డ్రీమ్ అన్నమాట. అండ్ హియర్ మై ఫాదర్ ఈస్ రైడింగ్ అ కార్. అండ్ మా డాడీ అయితే కార్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా సిన్సియర్గా డ్రైవ్ చేస్తాడనమాట. మా చెల్లె వాళ్ళు అయితే పాటలు పాడుకుంటున్నారు. నాకైతే నిద్ర వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ హియర్ వీఆర్ ఆన్ ద వే టు గో దేర్. ఇంకా 1 hourలో మేము అక్కడికి రీచ్ అయిపోతాము. అండ్ ఇంకా టైం ఉంది. సో మా పెద్ద చెల్లి, సో ఆ మమ్మీ ఫోన్లో అయితే నేను గేమ్ ఆడుకుంటున్నాను రూట్ ఉందని చెప్పేసి. సో చూడండి ఎంత బాగుందో కదా నేచర్. అబ్బా, నేచర్ అనుకునే లోపే ట్రాఫిక్ వచ్చేసింది. అబ్బా చాలా ఆకలిగా ఉంది గైస్, అందుకే హోటల్ దగ్గరికి వచ్చాము. ఇదైతే కథ అన్నమాట. సో మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు దీని పక్కన ఉన్న తాజాకి అయితే వచ్చాము. మీరు లాస్ట్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మేము కథకు అయితే వచ్చాము. ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుందో చూసిద్దాం పదండి. సో ఫస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. మా డాడీ ఆర్డర్ ఇచ్చేసారు. అండ్ హియర్ ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుందాము. ఇంకా చాలా ఆకలిగా ఉంది. సో అమ్మయ్య, మా మమ్మీ టిఫిన్ వచ్చేసేసింది కానీ మా టిఫిన్ రాలేదు. మా మమ్మీ అయితే వడ ఆర్డర్ పెట్టుకుందనమాట. మేము ముగ్గురం అయితే పూరి ఆర్డర్ పెట్టుకున్నాము. సో మా డాడీ కూడా పూరి ఆర్డర్ పెట్టుకున్నాడు, తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ టిఫిన్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. సో గాయస్, ఇక్కడైతే మేమైతే విలేజ్కి రీచ్ అయిపోయాము. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కానీ ఒక సాడ్ న్యూస్ గాయస్. ఏంటి అనుకుంటున్నారు కదా, మా అక్క వాళ్ళు స్కూల్లో సెలబ్రేషన్ అని స్కూల్కి వెళ్ళారంట గాయస్. నేనేమో ఇక్కడ వాళ్ళతో ఎంత బాగా ఆడుకుందామని ఇచ్చేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళారంట బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం. అండ్ ఇక్కడైతే వంటలు ప్రిపేర్ చేస్తున్నారు మా మమ్మీ అండ్ మా పిన్ని, ఇద్దరు కలిసి ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకు సోరకాయ ఉంది, మిరపకాయలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మా నాన్నమ్మ కూర్చుంది. సో మా నాన్నమ్మకి అంటున్నాను నేను, నాన్నమ్మ హాయ్ చెప్పు అని చెప్పాను. మా నాన్నమ్మ అయితే మా నాన్నకి ఏదో చెప్తుంది. ఎందుకండి హాయ్ చెప్తుంది మా నాన్నమ్మ.
అండ్ హియర్ మా తమ్ముడు అన్నమాట. టీవీలో బీరిపోతాడు ఎవ్రీ టైం మా బాబాయ్. ఎవ్రీ టైం టీవీ టీవీ టీవీ, ఆ టీవీలో కార్టూనే చూస్తూ ఉంటాడు ఎప్పుడు. అండ్ మా డాడీ మీకు అందరికీ తెలుసు. అండ్ మా పిన్ని, సో షీఈస్ మై పిన్ని. అండ్ హియర్ మేము బయట ఆడుకుంటుంటే మా బాబాయ్ మరియు మా డాడీ ఎక్కడికో వెళ్ళి ఈ ఫ్రూట్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే చాలా తీయగా పుల్లగా చాలా బాగుంది. అండ్ మా ఛానల్ని లైక్